त्रैगुण्यं च महासूरं ब्रह्मविष्णुमहेश्वरं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम्। बृंहितं तेजसां पुञ्जं वायुराकाशमेव च प्रभुस्त्वं सर्वलोकानां तं सूर्यं प्रणमाम्यहम्। बन्धूकपुष्पसंकाशं हारकुण्डलभूषितम् एकचक्रधरं देवं तं सूर्यं प्रणमाम्यहम्। జై శ్రీమన్నారాయణ. నేను ఈ గొల్లల మామిడాడ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ ఉషా పద్మిని ఛాయా సంజ్ఞా సమేత సూర్యనారాయణ స్వామి వారి వంశపారంపర్య ఆలయ ప్రధానార్చకులుగా నేను స్వామివారి సేవలో పాల్గొని ఉంటున్నాను. ఈ దేవాలయం మనకి 1902 జూన్ 18లో ప్రతిష్ఠ అయింది. యావత్తు దక్షిణ భారతదేశంలోని ఏకైక శ్రీ వైష్ణవ సాంప్రదాయ సూర్యక్షేత్రంగా ఉందంటే అది యావత్తు మనకి ఈ గొల్లల మామిడాడ గ్రామంలో ఉన్నటువంటి సూర్య దేవాలయమే ప్రధానంగా గణనలోకి వస్తుంది. ఇక్కడ ఆగమం పాంచరాత ఆగమోక్త ప్రకారంగా స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ స్వామివారికి అమ్మవారులు కూడా ఉషా పద్మిని ఛాయా సంజ్ఞా సమేత సూర్యనారాయణ స్వామిగా ఇక్కడ ప్రతిష్ఠించడం కూడా జరిగింది. కేవలం నారాయణ తత్వాన్ని ప్రతీకగా సూర్యక్షేత్రంగా మనకి 1902లోనే ఈ దేవాలయాన్ని మనకి అందజేయడం జరిగింది. ఆనాటి నుండి పరంపరాగతంగా ఆరాధనలు స్వామికి చేస్తున్నటువంటి పరంపరలో నేను 4వ తరంలో అండి. ఈ ఆరాధనలు మనకి జరుగుతూ ఈ భీష్మ ఏకాదశి రోజున స్వామివారికి తెల్లవారుజామున అంటే ఈ తెల్లవారుజామున పవిత్ర తుల్యానది తీరమందు స్నానాదులు ఆచరించుకొని భక్తులు స్వామివారిని దర్శనార్థం క్యూ లైన్ ద్వారా వచ్చి స్వామిని సేవించుకుంటూ ఉంటారు. ఈ భీష్మ ఏకాదశి పగలు కూడా రథయాత్ర ఉంది. సుమారు 1 గంటకి ఈరోజు స్వామి రథయాత్ర ప్రారంభించబడుతుంది. ఈ రథయాత్రలో కూడా విశేషంగా కూడా బాణాసంచ పోటాపోటీలు కూడా నిర్వహించుకోవడం ఆలయ అటు సంస్థ వారు, ఉత్సవ కమిటీ వారు, గ్రామ పెద్దలు అందరూ కలిసి నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగనే స్వామివారు గ్రామ త్రివిధ ఉత్సవం అనంతరం తిరిగి ఆలయానికి చేరుకోగానే ఈరోజు రాత్రి 7 గంటలకి శ్రీ ఉషా పద్మిని ఛాయా సంజ్ఞా సమేత సూర్యనారాయణ స్వామి వారికి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా ప్రారంభించడం జరుగుతుంది. కళ్యాణ మహోత్సవం అనంతరం స్వామివారిని తిరిగి రాత్రి 9 గంటలకి ఈ కళ్యాణ దేవేరులతో కలిసి సూర్యనారాయణ స్వామివారిని గరుడ వాహనం మీద వేయించేపు చేసుకొని గ్రామంలో మళ్ళీ ఉత్సవం పురవీధిలో నిర్వహించుకుంటారు. ఆ ఉత్సవాన్ని మనం చూస్తున్నప్పుడు ఒక పక్క జనసమూహం, ఒక పక్క నృత్యగీత మంగళవాద్యాలు, వేదమంత్రాల స్వస్తివాచకం మధ్య కేవలం ఈ భూమికి వైకుంఠమే దిగి వచ్చిందా అన్నట్టుగా ఉండేటువంటి భ్రాంతిని కూడా మనందరికీ కూడా ఆ స్వామివారి దర్శిస్తున్నప్పుడు కలిగేటువంటి అనుభూతి కలుగుతుంది. ఇది ఈ స్వామి తాలూకా ఉత్సవం. అట్లాగని ఈ ఏకాదశి నుంచి స్వామికి 5 రోజుల ఉత్సవంగా అంటే మాఘ బహుళ పాడ్యమి వరకు కూడా శ్రీవారికి కళ్యాణ మహోత్సవాల భాగంగానే నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రధానంగా కళ్యాణ మహోత్సవం అయినటువంటి 3వ రోజు సదస్య మహోత్సవం అని చెప్పి నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ సదస్య మహోత్సవం 3వ రోజు నాడు సాయంకాలం 4 గంటలకి సదస్య మహోత్సవ వేద స్వస్తి అంతా కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. 5వ రోజు స్వామివారికి ఈ వసంతోత్సవం, కంకణ విసర్జన, మహాపూర్ణావతి, చక్ర స్నాన మహోత్సవాన్ని కూడా 5వ రోజున నిర్వహించుకొని అనంతరం మహాపూర్ణావతి కూడా నిర్వహించడం జరుగుతుంది. అక్కడితో 5 రోజుల ఉత్సవం పూర్తి అయిన తర్వాత 6వ రోజు అనగా మాఘ బహుళ పాడ్యమి ఫిబ్రవరి 13వ తారీఖు అయింది. ఆ రోజు స్వామివారికి అద్దాల శయన మండపంలో స్త్రీ పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించుకుంటాం. ఈ ఉత్సవంతో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలన్నీ కూడా
పూర్తవుతాయి. ఈ అన్ని ఉత్సవాలు కూడా భక్తులు విశేష సంఖ్యలో బాగా పాల్గొనడం కూడా జరుగుతోంది. మన రాష్ట్రమే కాదు, రాష్ట్రేతరమే కాదు, అలాగనే ఈ దేశాల నుంచి కూడా భక్తులు కూడా వచ్చినటువంటి దాఖలాలు కూడా అనేకములుగా ఉన్నాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా స్వామివారి యొక్క ఉత్సవాల్లో దర్శించుకున్నట్టయితే ఆ షోడశ కళా పరిపూర్ణుడైనటువంటి సూర్యనారాయణ స్వామి యొక్క మనకి ఆశీస్సులు పూర్ణంగా మనకు లభిస్తాయని పెద్దలు చెబుతారు. అంచేత నిత్యంలో దర్శించడం ఒక ఎత్తు అయితే, మరి ఉత్సవంలో దర్శించినట్టయితే మన పూర్ణత్వాన్ని కూడా మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ దేవాలయంలో మనకి దేవాదాయ ధర్మశాఖ 6B టెంపుల్గా కాకినాడ డివిజన్కి ఇది నమోదై ఉన్నది. ఈ దేవాలయం ఇక్కడ దేవస్థాన కార్యనిర్వాహక గారు కూడా ఉన్నారు. అలాగనే వంశపారంపర్య ధర్మకర్తగా శ్రీమాన్ కొవ్వూరి శ్రీనివాస బాలకృష్ణారెడ్డి గారు కూడా అనువంశిక ధర్మకర్తగా ఆయన కొనసాగుతున్నారు. ఇటు గ్రామంలో ఉత్సవ కమిటీ, గ్రామ